అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యూజీ. ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. తిరుపతి నుంచి అయితే వచ్చేసాము ఇంటికి. మా సైడ్ వాళ్ళందరూ కూడా తిరుపతి నుంచి వచ్చాక సింహాచలం కానీ అరసవిల్లి టెంపుల్కి వెళ్తుంటారనమాట. మాకు సింహాచలం వెళ్ళడం మరి కుదరలేదు, ఎందుకంటే అప్పటికే అసలు ఓపిక లేదు. సో మేము ఇప్పుడు మా ఇంటికి చాలా దగ్గర అరసవిల్లి టెంపుల్ వెళ్తామని చెప్పేసి మరి సింహాచలం వెళ్ళలేదు. ఇప్పుడైతే మేము అరసవిల్లి టెంపుల్కి వెళ్తాము. ఇంకా బయట అయితే ఫుల్గా బట్టలు వేసేసాను. ఇవి పాతవి, ఇవేమో ఫుల్ క్యాంపుల నుంచి వచ్చిన దుప్పట్లు అన్నీ కూడా ఇంక వాషింగ్ మిషన్లో వేయాలి. ఇంకేమో దేవుడి దగ్గర దీపం పెట్టేశాను. దీపం పెట్టేసి తెచ్చిన లడ్డు ప్రసాదాలు అన్నీ కూడా దేవుడి దగ్గర పెడతారు కదా, పెట్టాము. ఇంక చిన్న వాల్ స్టిక్కర్స్ ఏమో గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర కొన్నాము తిరుపతిలో. ఇంకా అరసవిల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. మా ఇంటికి చాలా దగ్గరలోనే, ఒక 10 minutes జర్నీ ఉంటుంది. మేము మండే వెళ్ళాం కాబట్టి అంత రష్ ఏం లేదు. సండే అయితే రష్ ఉంటుంది. వేరంగానే అయిపోయింది దర్శనం. మన భారతదేశంలోనే చాలా ప్రసిద్ధి చెందిన సూర్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. ఇది శ్రీకాకుళంలో ఉంది, అరసవిల్లి. మీలో ఎంతమంది టెంపుల్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఎలాగో లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పి అన్నప్రసాదంకి అయితే అక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాము. దర్శనం దగ్గర జనం లేరు కానీ అన్నప్రసాదం దగ్గర మాత్రం లైన్ బాగానే ఉంది. తినేసి వచ్చేసాము. ఇంకా అక్కడ ప్రసాదంగా డేట్స్, శనగలు ఇవన్నీ కొన్నాము. ఇంకా అలాగే నాకు ఇక్కడ ఒక చిన్న కృష్ణుడి విగ్రహం ఒకటి నచ్చింది, అది కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. మార్నింగ్ అయితే అరసవిల్లి టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత కొంచెం ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కూడాను ప్రసాదాలు పనిచేస్తున్నాం అనమాట. దానికోసం అని చెప్పి కవర్స్ తీసుకున్నాం. నార్మల్గా ఇందులో వేసిస్తే బాగుంటుంది కదా అని. ఇంకా తిరుపతి లడ్డు యాక్చువల్లీ విరిగిపోయాయి అనమాట. మాకు తెలియలేదు, మేమేం పట్టుకోలేదు అనమాట. జస్ట్ కవర్ పట్టుకున్నాం. మీ పైవే బాగున్నాయి, కిందవన్నీ కూడా ఇలా గుండైపోయి జర్నీ వల్ల. ఇంకా పంచడానికేమో చిన్న గిఫ్ట్స్ లాగా లాకెట్స్ కొన్నాం. ఇవి వెంకటేశ్వర స్వామి లాకెట్స్. ఇంకా అలానే మా అపార్ట్మెంట్లో లేడీస్కి అందరికీ ఇవ్వడానికి బ్యాంగిల్స్ కొన్నాము. ఇవన్నీ కూడా ఇవ్వండి చూపిస్తాను. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అలా బ్యాంగిల్స్ కొన్నాము. సో అదనమాట. ఇప్పుడైతే ఈ కవర్స్లో కొన్ని లడ్డూస్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి కలిపేసి అపార్ట్మెంట్లో ఇచ్చేస్తాను ఇప్పుడు. ఇంక ఈ ప్లేట్లో మొత్తం అన్ని కూడా సర్దేశాము. ఒక సైడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ, కిచెన్స్ ఇవన్నీ కూడాను. ఈ కిచెన్స్ బ్యాంగిల్స్ ఇవ్వడం ఒక చిన్న సరదా అనమాట. గుర్తుగా ఉంటుంది కదా, వెళ్తే ఏదైనా తెస్తే అవతల వాళ్ళకి గుర్తుగా ఉంటుంది, మనకి గుర్తుగా ఉంటుంది. యాక్చువల్లీ అస్సలు టైం సరిపోలేదు మాకు. తిరుపతి మీదే కొనుక్కుందాం అనుకున్నాను, కొండ మీదే. కానీ వర్షం వల్ల అస్సలు టైం చాలలేదు మాకు. నేను టైం ఎలా సెట్ చేసుకున్నానంటే ఇవి కొనడానికి పైన అసలు ఏం కొనుక్కోలేకపోయాను. నా కోసం నేను కూడా చాలా కొనుక్కుందాం అనుకున్నాను. ఇల్లు కోసం కూడా కొందాం అనుకున్నాను, కానీ హోమ్ డెకర్ అలాంటివి కొందాం అనుకున్నాను. కానీ అసలు ఏం కూడా నాకు అసలు టైం చాలేదు. నెక్స్ట్ డే ట్రైన్ ఏమో 10:30కి అనమాట. ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం వేరంగా లేచి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి ఒక గంట ముందు రైల్వే స్టేషన్కి వేరంగా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రైల్వే స్టేషన్లో లగేజ్లు మొత్తం అన్ని కూడా పెట్టేసి ఇంకా గోవిందరాజ్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ దొరుకుతాయి కదా కొంచెం ఏమైనా అని చెప్పి. ఆ రోజు స్వామి దర్శనం కూడా మాకు అసలు కలగలేదు. డైరెక్ట్గా మేము షాపింగ్కే వెళ్ళిపోయాము. మళ్ళీ టైం అయిపోతుంది, మళ్ళీ ట్రైన్కి టైం అయిపోతుంది అని చెప్పి. దర్శనంకి మేము వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ 9 అయిపోయింది అనమాట. మేము వెళ్ళేసరికి స్వామివారికి భోగం పెడుతున్నారనమాట. అక్కడ అప్పటికే చాలా పెద్ద లైన్ ఉంది. 9:30 వరకు ఆ లైన్ అలానే ఉంటుందంట, అంటే క్లోజ్ చేసేస్తారనమాట. 9:30 అయితే మళ్ళీ లైన్ అనేది పంపిస్తారనమాట. ఇంకా లేట్ అయిపోతుంది మాకు, ఇంకేం కొనుక్కోలేదు, మళ్ళీ ట్రైన్కి లేట్ అయిపోతుంది అని చెప్పి బయట అలాగ ఏదో దొరికినంత వరకు నార్మల్గా కొనేసాను అనమాట. కానీ అసలు ఎన్ని అనుకున్నానో నా కోసం మంచి మంచివన్నీ కొనుక్కుంటానని చెప్పి అసలు ఏమీ కుదరలేదు. సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళి పంచేద్దాం.
ఈ వీడియో పోస్ట్ చేసేసరికి నాకు ఒక 1 వీక్ లేట్ అయిపోయింది. లాస్ట్ మండే పాపకైతే అసలు ఒంట్లో బాలేదు. తనైతే చాలా పడుకుని పోయింది. అండ్ అలాగే చాలా వీక్ అయిపోయింది. చాలా బాధ అనిపించింది ఈ జర్నీ వల్ల. తను ఇబ్బంది పెట్టామేమో అని. ఇంకా మేమైతే పన్నీర్ కర్రీ వండుకొని తినేస్తున్నాము. ఓపిక లేకపోయినా సరే నోటికేదో రుచిగా కావాలనిపించి వండాను. మా అపార్ట్మెంట్ లో ఒక మ్యారేజ్ అయింది. ఇంకా అదొకసారి, ఇంకా వేరే ప్రెగ్నెంట్ ఉమెన్ వేరే సారీ ఇచ్చారు. ఇంకా అందులో స్వీట్స్ అన్ని కూడా ఇంక నేనే తింటున్నాను. ఇంక ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.